బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముందు మీరు అన్నారు నిరంకుశత్వం, నియంతృత్వం, కుటుంబ పాలన అని చెప్పారు. మరి 10 సంవత్సరాలకు తెలిసి వచ్చిందా మీకు? కనిపిస్తుంది కానీ అధికారంలో ఉన్న పరిస్థితి, చెప్పితే వినని పరిస్థితి, కలుద్దామంటే కలవనీయని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం పోయింది కాబట్టే మారిపోతున్నారా? ముఖ్యంగా మాదిగ జాతిని కించపరిచే విధంగా అనేక నిర్ణయాలు జరుగుతూ వచ్చినాయి. దళిత బంధులో రాజయ్య గారు కమిషన్లకు పాల్పడ్డారు. 10% అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఆయన నోటి నుంచే ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. నీకు చెప్పాలా? వై షుడ్ ఐ? సర్పంచ్ నవ్య విషయంలో ఏం జరిగింది సార్? లైంగిక వేధింపులు అని చెప్పి ఆమె ఆరోపణలు చేసింది. ప్లీజ్ డోంట్ గో ఇన్సైడ్. వద్దని చెప్పిన కదా. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రాజయ్య గారు నమస్తే సార్. వలి, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినప్పుడు కానీ, అప్పుడున్న విధి విధానాలు ప్రజలకు దగ్గరగా ఉండే, తెలంగాణ యావత్ సమాజానికి, సకల జనులకు ఒక సందేశాన్ని పంపించే విధంగా ఉండే. కానీ ఈరోజు రాజకీయ పార్టీగా మారిన తర్వాత ఫక్త్ రాజకీయ ఎత్తులతోటి, జిత్తులతోటి మాయమర్చంద్ర చేసే విధంగా వారి భాష కానీ యాస కానీ చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్గా విధి విధానాలు నచ్చక, నిరంకుశ కుటుంబ పాలన నచ్చక, ఎంత గొప్పగా పార్టీని అభిమానించానో, పార్టీ అధినేత కేసీఆర్ గారిని నేను అనుకుంటా వీర విధేయుడిగా నాకు నేనే అనేక సందర్భాలలో, అనేక కష్టాలు వచ్చినప్పుడు, మనము సినిమాలలో పురాతన మామూలు పౌరాణిక సినిమాలలో చూస్తుంటాం, తపస్సు చేసే క్రమంలో అనేక ఆటంకాలు వస్తుంటా ఉంటాయి, బాధలు, వర్షం పడుతుంటుంది, పుట్ట పెరుగుతుంటుంది, ఇంకా రకరకాలు వచ్చినా కూడా ఓం ఓం అన్నట్టే నేను ఓం కేసీఆర్ అని మాత్రం అన్నాను తప్ప ఇంకా వేరే మాట కూడా రాదు. అనేక రకాలుగా నాకు నష్టం జరిగినా, అవమానాలు జరిగినా, అనేక రకాలుగా హ్యూమిలేషన్, ఎంత హ్యూమిలేషన్ అంటే క్యాస్ట్ పరంగా మాదిగ జాతికి జరిగే నష్టాన్ని కళ్ళార కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు, మరి అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా పార్టీ మారని రాజయ్య గారు ఇప్పుడే ఎందుకు మారాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రతిదానికి ఒక బాయిలింగ్ పాయింట్ అంటారు, సాచురేషన్ మోడ్ అంటారు, ఓపికకు అద్దు ఉంటుంది అంటారు. సో అక్కడి వరకు పీక్ స్థాయికి చేరిన తర్వాత తప్పకుండా ఒక్కొక్కసారి తండ్రి మీద కూడా కొడుకు తిరగబడే పరిస్థితులు మనం చూస్తుంటాం. సో ఆ రకంగా ఈరోజు జరిగిన పరిణామాలు చూసినప్పుడు మరి ఏ రకంగానైతే నిరాధారణకు గురవుతున్నానో అంత ఒబీడియంట్గా ఉన్నా. నేను ఒక ఛానల్ చెప్పుంటే ఏంటంటే, నేను చూపిన విధేయత కావచ్చు, మాదిగ జాతి బిడ్డగా నేను చేసిన త్యాగం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్న విధానం కావచ్చు, వీటిని అన్ని చూసి నేను సచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీలో నాకు టికెట్ ఇవ్వాలి గన్పూర్లో. సో 117 సీట్లు ఒకటేసారి కేటాయిస్తారు, దాంట్లో డాక్టర్ రాజయ్య పేరు ఉండదు. సో అంటే సౌమ్యుడిగా ఉంటే ఆయన ఏం చెప్పినా వింటాడు, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి మాత్రం టికెట్ ఇవ్వాలని చెప్పే పరిస్థితి చూసినప్పుడు నిజంగా. ఇంతకుముందు మీరు అన్నారు నిరంకుశత్వం, నియంతృత్వం, కుటుంబ పాలన అని చెప్పారు. మరి 10 సంవత్సరాలకు తెలిసి వచ్చిందా మీకు? అంటే ఇప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ స్టార్టింగ్ 1 నుండి మొదలవుతుంది. 1 ఉన్నప్పుడు నిరంకుశ పాలన ఎక్కువ కనిపించదు, 10% ఉన్నప్పుడు అంతగా కనిపించదు, 15, 20, 30, 50 దాటిన కొద్దీ కనిపిస్తుంది. కానీ అధికారంలో ఉన్న పరిస్థితి, చెప్పితే వినని పరిస్థితి, కలుద్దామంటే కలవనీయని పరిస్థితి, మరి అగమ్య గోచరంగా మన రాజకీయ భవిష్యత్తు ఉన్నప్పుడు, మరి మన కోసం జాతికి నష్టం జరుగుతూ ఉన్నప్పుడు, మాదిగ అస్తిత్వానికి, మాదిగ ఆత్మగౌరవానికి, చివరికి మాదిగ ఉనికి లేకుండా బీఆర్ఎస్ పార్టీలో చేయాలని చూసినప్పుడు తట్టుకోలేక ఈరోజు మరి అంటే మాదిగ ఉనికి లేకుండా ఆ పార్టీ చేస్తుందని ఏంటి ఉదాహరణలు ఏమున్నాయి? నేను మాదిగ వాడిని 100% చెప్తా కదా. నేను ఇప్పుడు వీరేశం ఉన్నాడు, ఈజ్ మాదిగ. అబ్రహాం ఉన్నాడు, ఈజ్ మాదిగ. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఇతర కులాలకు నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, సలహాదారుల విషయంలో కావచ్చు, రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, వారి సేవలను వాడుకునే కార్యక్రమం, ఇట్లా చూసుకుంటూ వస్తే కొట్టొచ్చినట్టు వివక్ష. అందులో ఎస్సీలో ఉన్న
పర్టికులర్గా మాదిగ కులం పైన వివక్ష నన్ను చాలా వేధించింది. ఏ దళితులు ప్రత్యేకంగా ఏ మాదిగ జాతి అయితే నన్ను ఎత్తుకున్నది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎంబడి తిరిగినప్పుడు నా దళితులు, అందులో మాదిగ బిడ్డలు గొప్పగా నన్ను ఎత్తుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అన్నప్పుడు నేను స్పోక్స్ పర్సన్గా ఉండి కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా 4 గోడల మధ్యలో ఉంటే లోపల చర్చ మొత్తం కూడా జరిగిన తర్వాత బయట చెప్పే అవకాశం నాకే వచ్చింది. అప్పుడు ఒక మాదిగ బిడ్డగా నా ఎక్స్పోజర్కు అందరూ గొప్పగా మెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా హాస్పిటల్ నిద్ర అని చెప్పేసి మొత్తం యావత్ తెలంగాణ తిరిగినప్పుడు నా బిడ్డలందరూ కూడా సంతోషపడ్డారు. కానీ అటు తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి చూస్తే, నేను మాదిగ బిడ్డగా దండోరా ఉద్యమంలో తెలంగాణ కన్వీనర్గా కృష్ణమాదిగ చేయి పట్టుకొని దాదాపు 94 నుండి 99 వరకు అక్కడ తిరిగినప్పుడు కానీ, అంటే అంత గొప్పగా తెలంగాణ సమాజంలో గుర్తింపు పొందిన ఒక మాదిగ బిడ్డని నేను. మాదిగ అస్తిత్వం కోసం ఎప్పుడైతే నా వరకే వచ్చింది, ఇక రాజన్నకే టికెట్ లేదు, రాజన్న ఉనికే మటుమాయమైపోతుంది, రాజన్న ఆత్మగౌరవం మీద దెబ్బపడ్డా కూడా రాజన్న ఇంకా స్పందిస్తలేడు, రాజన్న నువ్వు బయటికి రా అన్న కూడా వీర విధేయుడుగా కేసీఆర్ను పట్టుకునే ఉన్న క్రమంలో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు 6 నెలల కంటే ఇప్పుడు మాదిగలకు జరుగుతున్న అన్యాయం మీద, వివక్ష మీద మీరు అసంతృప్తిగా ఉండి బయటకు వస్తున్నారా, లేకపోతే కేవలం మీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి బయటకు వస్తున్న పరిస్థితి ఉందా? నేను ఓన్లీ టికెట్ అంత చిన్న స్థాయి కాదు, ఎందుకంటే వరుసగా 4 సార్లు గెలిచాను. ఆఖరిసారి 37,600 మెజార్టీతో గెలిచాను. అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు వచ్చే పోస్టులేమో అంతకంటే పెద్ద పోస్టులు కాదు, అంత పెద్ద కూడా కాకి లెక్క కలకాలం లెక్క కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళ లెక్క ఉన్నంత కాలము గొప్పగా ప్రజలలో ఉన్నాం, ప్రజలకు సేవ చేశాం. దండోరా ఉద్యమంలో ఉన్నాం, దండోరా మాదిగ జాతికి సేవ చేశాం ఏబీసీల కోసం. అదేవిధంగా కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ ఉంటే అక్కడ సేవ చేయడం జరిగింది. తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వరంగల్కి హెల్త్ యూనివర్సిటీ తీసుకుపోవడం అంటే ఓన్లీ నేను అక్కడ పుట్టి పెరిగిన కాబట్టి, అంటే పరాకాష్ఠగా నా సర్వీసెస్ ఎక్కడున్నా కూడా వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా, ఎక్కడున్నా వచ్చిన స్థాయిని మర్చిపోకుండా నా జాతి మాదిగ జాతి ఉనికి కోసం, మౌజనుల ఉనికి కోసం ఎప్పుడు తాపత్రయపడుతూనే ముందుకెళ్లే క్రమంలో ఇది పరాకాష్ఠకు వచ్చింది. ఎందుకు ఇప్పుడు రాజీనామా చేయవలసి వచ్చిందంటే, ఎమ్మెల్యే టికెట్ రాలా, అయినా కూడా ఒబీడియంట్గా ఉండి గన్పూర్కి గెలిపియాలి నువ్వు, అక్కడ కడియం శ్రీగారికి టికెట్ ఇస్తున్నాం, ఇక్కడ పల్ల రాజశేఖరరెడ్డికి జనగాం ఇస్తున్నాం, జనగాంకు మీరు ఇన్ఛార్జ్గా ఉండాలి, గణపురంలో గెలిపియాలని 2 నియోజకవర్గాలు నాకు బాధ్యత చెప్పి అప్పటికే అసంతృప్తిగా నన్ను పిలిచి రైతు బంధు సమితి చైర్మన్ అని చెప్పి, రేపు ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీ నీకే, ఎంపీ నీకే అని చెప్పేసి, ఒకసారి ప్రభుత్వం పోయింది, రైతు బంధు పోయింది, ఎమ్మెల్సీ పోయింది, ఎంపీ పోయింది, అన్ని పోయింది కాబట్టి మారిపోతున్నారా? నో, నాది పోలే. అనేక మంది, ఇప్పుడు చెప్పిన కదా, అనేక మంది దళితులలో ముఖ్యంగా మాదిగ జాతిని కించపరిచే విధంగా అనేక నిర్ణయాలు జరుగుతూ వచ్చినాయి. ఇది పరాకాష్ఠకు చేరింది. అధినాయకుడుగా నేను అందరినీ కాపాడవలసిన బాధ్యత నాకున్నప్పుడు, నాకే దిక్కులేని పరిస్థితి అయినప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రి పదవి తొలగిపోయింది సార్, ఉప ముఖ్యమంత్రి పదవి మీరు దించేశారు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మొన్న టికెట్ రానప్పుడు కూడా చాలా అసంతృప్తికి గురయ్యారు. అప్పుడు పార్టీ మారలేదు, మీ పదవి పోయినప్పుడు కూడా పార్టీ మారలేదు, పార్టీ కోసం విధేయతగా పనిచేసామని చెప్తున్నారు. కానీ ఇప్పుడే ఎందుకు మారాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రభుత్వం లేదు కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం ఉంటే ఎమ్మెల్సీ అన్న వచ్చేది, ఎంపీ అన్న అవకాశం ఉండేది, అది కూడా లేదు కాబట్టే ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్తున్నారని చెప్పి చర్చ జరుగుతోంది. నాకు ఎమ్మెల్యే టికెట్ అయినప్పుడు నాకు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో, ఎంపీగా ఇప్పుడు రంజిత్ రెడ్డికి పిలిచి మొత్తం కూడా రంజిత్ రెడ్డి చేసుకో, నీకే పార్టీ టికెట్ ఇస్తుందని చెప్పింది. నువ్వు ఏ ఈక్వేషన్ అన్నా టీఆర్ఎస్ పార్టీలో చూడండి, 4 టైమ్స్ ఎమ్మెల్యే, మీరు అన్నట్టు ఫస్ట్ డిప్యూటీ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, మాదిగ దండోరాలో ఉన్నా, తర్వాత అంబేద్కర్ భావజాలాన్ని ప్రజలకు చేరవేయడంలో ఉన్నాను, ప్రజా వైద్యుడిగా ఉన్నాను. ఇంతకంటే క్యాండిడేచర్ ఇంకేం కావాలా? డబ్బులు కావాలనా? పార్టీ టికెట్ అడగడానికి పోతే డబ్బులు అడిగే పరిస్థితి, ఎవరు పోయినా కూడా పార్టీ ఖర్చు పెట్టుకోలేదు, మీరు ఖర్చు పెట్టుకుంటారు అనే పరిస్థితి. నాతో ననలేదు, అందరు చెప్పుడు బయట. ఇప్పుడు అన్ని టీవీలలో నన్ను పిలిచి మాట్లాడలేదు, నాకు ఇంకా పెద్ద బాధ.
నన్ను పిలిచి రంజిత్ రెడ్డి గారు అగ్రకులస్తుడు కాబట్టి ఆయన పిలిచి నువ్వు చేసుకో అని చెప్పి, నేను దళితుని మాదిగ బిడ్డను కాబట్టి నాకు ఇచ్చిన ఆమె నువ్వు ఎంపీ అన్నారు కదా, రైతు సమితి రాలే, ఎమ్మెల్సీ రాలేదు, నెక్స్ట్ ఎంపీనే కదా. ఎంపీ విషయంలో పర్టికులర్గా నేనే కనుక నీకున్నప్పుడు రాజయ్యను మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఆయనకు అప్పచెప్పిన బాధ్యత 2 నియోజకవర్గాలు గెలిచినాయి. అభివక్త వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే రాజయ్య ప్రాతినిధ్యం మధ్య గన్పూరు, రాజయ్య ఇన్ఛార్జిగా ఉన్న జనగాం గెలిచిందంటే దాంట్లో మన ప్రాతినిధ్యం ఉన్నది, మన పనితనం ఉన్నది అని తెలిసినప్పుడు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. పిలిచి పార్టీగా కనీసము పిలిచి మాట్లాడితే తృప్తిగా ఉంటుంది, మాట్లాడుకుంటే అంతరాలు దూరం అయితే అంటారు. సో మాట లేదు, ముచ్చట్లేదు, మళ్ళీ ఎవరో చెప్పిన మాటలు వినుకుంటూ మళ్ళీ వాళ్ళకే పెద్దపీట వేసుకుంటూ పోతూ ఉంటే పార్టీకి గెలిచిన వాళ్ళు మాత్రమే అవసరమా? టికెట్ రాని వాళ్ళు అవసరం లేదా? ఓడిపోయిన వాళ్ళు అవసరం లేదా? ఓన్లీ గెలిచిన వాళ్ళతో రాజకీయాలు చేసుకుందంటే ఎంతమంది గెలిచినాం మనం ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా కారణం రాజయ్య గారు, మీ అనుచరుల్ని కొంతమంది కాంగ్రెస్ పార్టీకి మీరు కావాలని పంపించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలనే ఉద్దేశం మీకు ఉంది కాబట్టి మీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేశారు. ఇప్పుడు మీరు ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఇది తెలిసింది కాబట్టి బీఆర్ఎస్ అధిష్టానం మిమ్మల్ని పట్టించుకోలేదని చెప్తున్నారు. 2009 ఎన్నికల్లో కడియం శ్రీహరి గారు టీడీపీ నుంచి వెళ్ళి, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గెలవడం జరిగింది. 2012లో నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి, వారు టీడీపీ నుంచి వెళ్ళి పోటీ చేస్తే మళ్ళీ నేనే గెలవడం జరిగింది. 2014 ఎన్నికల్లో నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా, వారు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అటు తర్వాత వారు ప్రత్యక్ష ఎన్నికల్లో లేరు, కడియం శ్రీ అనేవాడు ప్రత్యక్ష ఎన్నికలు లేరు. 2012 నుంచి వెళ్ళి గ్రామ కమిటీలు, గ్రామ అనుబంధ కమిటీలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, అదేవిధంగా మండల కమిటీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నామినేటెడ్ పోస్టులు, పార్టీ పోస్టులు అన్నీ కూడా నా ఆర్గనైజేషన్ మాత్రమే గన్పూర్లో ఉన్నది. అంతకుముందు టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాయకత్వాన్ని ఆయన మీద ఇష్టం లేక వచ్చి చేరిన వాళ్ళు ఉన్నారు. సో మళ్ళీ ఆయనకు టికెట్ ఇస్తే ఆయన దగ్గరికి ఎట్లా పోతారు? సో 100% పార్టీ ఉన్నప్పుడు ఒక 20 నుండి 30% ఆయన వ్యక్తిత్వం నచ్చకనో, ఆయన విధానాలు నచ్చకనో, ఆయన ప్రవర్తన నచ్చకనో ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా అందరు ఒక్క దిక్కు రారు, రీపోలరైజేషన్ అవుతారు. సో దాంట్లో నేను చెప్పేది అంటే 30% చేయలేదనుకుందాము, ఓకే, కానీ 70% చేసిన వాళ్ళు నీ వాళ్ళు కాదు కదా. బీఆర్ఎస్ పార్టీని ఎవరు అక్కడ పెంచి పోషించి ప్రజలకు అందుబాటులో ఉన్నది ఎవరు? నేనే కదా, నువ్వు కాదు కదా. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. బీఆర్ఎస్ పార్టీని పెంచి పోషించారు రాజయ్య గారు, అభివృద్ధి చేశారు రాజయ్య గారు, మరి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అందుకే కదా టికెట్ ఇవ్వకపోవడానికి కారణం స్వయంగా కేసీఆర్ చెప్పిండు, స్వయంగా కేటీఆర్ చెప్పిండు, స్వయంగా హరీష్ రావు గారు చెప్పిండు, స్వయంగా కడియం శ్రీఆరే గణపూర్లో చెప్పిండు. ఏమని? 2014లో డాక్టర్ రాజయ్య నేను టికెట్ అడిగినాం, డాక్టర్ రాజయ్యకే టికెట్ ఇచ్చారు. 2018లో మేమిద్దరం టికెట్ అడిగినాం, మళ్ళా రాజయ్యకే ఇచ్చారు. ఇప్పుడు 23లో మళ్ళీ మేమిద్దరం కూడా టికెట్ అడుగుతున్నాం. మీరు రాజయ్యకే ఇస్తున్నారు. ఎన్నిసార్లు టికెట్ ఇస్తారు కదా సార్ ప్రజల్లో ఉన్నప్పుడు? సార్ చెప్పండి, అందుకనే చెప్తున్నా కదా. 14లో ఇచ్చారు, 18లో ఇచ్చారు, ఇప్పుడు 23 ఇద్దరు అడుగుతున్నాం మళ్ళీ మేము. మీరు రాజయ్యకి ఇచ్చేది ఉంటే నేను నా దారి చూసుకుంటాను, కాంగ్రెస్కి పోయేది ఉంటే నాకు నా బిడ్డకు టికెట్ ఇస్తానంటున్నారు, నాకైతే తప్పకుండా ఇస్తారు, నేను పోతాను బెదిరించినప్పుడు అధినాయకుడు కేసీఆర్ గారు కొంత జంకిండు. ఓ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ లీడరు, టీడీపీలో పరిచయాలు. సో ఆ నాయకుని కనుక దూరం చేస్తే నష్టం అవుద్ది. రాజయ్య సౌమ్యుడు, విధేయత ఉంటాడు అనే ఉద్దేశంతో నన్ను బుజ్జగించే ప్రయత్నంలో, వారికి అటిచ్చి బుజ్జగించే ప్రయత్నంలో నాకు 2 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఇచ్చి, నాకు రైతు సమితి ఇచ్చి తర్వాత. కానీ అప్పుడు కేసీఆర్ గారు మేము అన్ని సర్వేలు చేసుకుంటున్నాము, ప్రజల్లో ఎవరికి పేరుందో, ఎవరు గెలుస్తారని ఉందో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తున్నామని చెప్పారు కదా. ఆ కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రంలో మొదటి 10 స్థానాల్లో గన్పూర్ ఉంది. కేసీఆర్ గారే కడియం శ్రీహరి గారికి చెప్పిండట, గన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంది, 49.7, మిగతా అన్ని పార్టీలు కలిసి 50% అయితే ఒక బీఆర్ఎస్ పార్టీ అంత ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అంత గొప్పగా ఉందంటే ఎవరి వల్ల ఉన్నది? కేసీఆర్ నాయకత్వంలో రాజయ్య ఎక్కడ పనిచేయడం వల్ల ఉన్నది. రాజయ్య ఆత్మీయ సమావేశాలు చేశాడు. 21 రోజులు దశాబ్దోత్సవాల్లో భాగంగా 146 గ్రామాలు తిరగడం కాకుండా కంటిన్యూస్గా 21 రోజులు గ్రామాలలో పడుకోవడం జరిగింది. రైతు సంక్షేమ యాత్రలో 10 రోజులు పడుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఊరు మనబడి విషయంలో స్కూళ్ళల్లో 10 రోజులు పడుకోవడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు విషయంలో దళితుల ఇళ్లలో
10 రోజులు పడుకోవడం జరిగింది. ఇట్లా ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా ఒక 51 రోజులు ప్రజల పక్షపాతంగా ఉండుకుని ప్రజలు కాబట్టి చెప్తున్నాను సార్, దళిత బంధులో రాజయ్య గారు కమిషన్లకు పాల్పడ్డారు 10% అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఆయన నోటి నుంచే ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీ పేరు ప్రధానంగా ఆయన ప్రస్తావించారో లేదో తెలియదు, కానీ చర్చ అయితే బాగా జరిగింది. దళిత బంధు విధి విధానాలలో లోపం ఉన్నది. అక్కడ హుజురాబాదులో అందరికి ఇచ్చేసి, రిటైర్డ్ టీచర్లకు ఇచ్చేసి, ఉద్యోగులకు కూడా ఇవ్వచ్చు, వాడికి ఉద్యోగం అయితే ఏమవుతుంది, వానికి 10 లక్షలు ఇస్తే ఏమవుతుందన్న కేసీఆర్ గారు విధి విధానాలు లేకపోతే ఎమ్మెల్యే గారికి ఒక 1100 యూనిట్స్ ఇస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారి ఇంటి పేరేం తెలుస్తుంది, ఎమ్మెల్యే గారికి పేరేం తెలుస్తుంది, ఊరేం చేస్తుంది, ఇవన్నీ తెలివే కదా. మనము మండలాధ్యక్షుడి మీద ఆధారపడతాం, మండలాధ్యక్షుడు గ్రామాధ్యక్షుడి మీద ఆధారపడతారు, వాళ్ళు వార్డు మెంబర్ల మీద ఆధారపడతారు. సో ప్రతి దగ్గర కూడా అవినీతి జరగటానికి ఆస్కారం ఉంది. కింది స్థాయిలో ఏమన్నా జరిగినా కూడా ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఒక గణపురం వరకు ఆగలే, యూ కెన్ సర్వే ఎనీవేర్ ఎల్స్. 119 నియోజకవర్గాలు నిధులు అనేది ఎమ్మెల్యే చేతుల మీదుగానే ఇచ్చారు కదా సార్. ఇక్కడ ఇచ్చింది ఎక్కడ? ఉట్టిన పేర్లు పంపించడం ఇంతవరకు ఎవరికి ఇవ్వలే కదా, ఎవరికి ఇవ్వలే కదా. ఇచ్చుడు ఎక్కడిది? 1100కి ఏ ఒక్కరికి కూడా ఇవ్వాలి కదా. అందుకే కదా ఓడిపోయింది కారణం, ఇవ్వలే కదా. పేర్లు పోయినాయి, కలెక్టర్ ఆఫీస్లో ఆగిపోయినాయి, కథ అంతే. అని అట్లా బీసీ బంద్ అన్నారు. నియోజకవర్గానికి 55% పాపులేషన్ ఉంటే 300 ఇవ్వాలి, ఎవరి ముక్కలు పెట్టాలి? అది అందుకని నామ్స్ పెట్టేసి గవర్నమెంట్ ఇష్టపడలేదు. దళిత బంధు కమిషన్లు రాజయ్య గారు పాల్పడ్డారా లేదా? రాజయ్య కాదండి, కింది వాళ్ళు ఎవరున్నా కూడా రాజయ్య బాధ్యత తీసుకోవాలి ఎమ్మెల్యే కాబట్టి. సో ఇది ఒక గణపురం వరకే జరిగింది కాదు, నేను చెప్తున్నాను కదా. రోజు పేపర్లలో చూస్తున్నారు మీరు. ఇవాళ కూడా ఒక పేపర్ వచ్చింది, నిన్న పేపర్ వచ్చింది, మొన్న పేపర్ వచ్చింది. అన్ని నియోజకవర్గాలు అన్నిట్లో ఏదో స్థాయిలో, వెనకట ఓ సామెత ఉంది కదా, ఐస్ ముక్కిచ్చే అంటే ఇంచెల్లి వచ్చేవరకు ఎట్లయితే కరిగిపోతుందో గ్రామ స్థాయి నుంచి అదే కనుక నామ్స్ కనుక కరెక్ట్ పెట్టేది. ఓ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకే అంటే ఫిల్టర్ అయ్యేటోళ్ళు ఉండే, లేదా 10th పాస్ అయితే కొంత నిరుద్యోగం అన్న పోయేది ఉండే, లేదా భూమి లేని నిరుపేదలకే ఇవ్వాలంటే ఓ రకంగా. అందరూ ఎలిజిబిలిటీ అన్న తర్వాత 25,000 కుటుంబాలు ఇచ్చినవి 100. ఎట్లా వాట్ ఈస్ ద బేస్ ఫర్ సెలెక్షన్? అందరు ఎలిజిబులే. కాబట్టి ఇది గ్రామ స్థాయిలో, కింద స్థాయిలో ఒకవేళ అవకతవకలు జరిగేది ఉంటే కేసీఆర్ భాషలో ఉన్నాడు, ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకోవాలి. ఎవరు తీసుకున్నాడు ఏందని ఎక్కడ తెలుస్తుంది అది? సో కాబట్టి ఇదంతా కూడా మామూలుగా రాజకీయాలలో ఇలాంటి అవకాశాలు కల్పించడానికి విధి విధానాలే కారణం ఉంటుంది. రాజయ్య గారు, ఈ ప్రశ్నకు మనస్ఫూర్తిగా సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు. సర్పంచ్ నవ్య విషయంలో ఏం జరిగింది సార్? లైంగిక వేధింపులు అని చెప్పి ఆమె ఆరోపణలు చేసింది. లైంగిక వేధింపుల కంటే రాజకీయ వేధింపులని కూడా చెప్పింది. సో మీరు తీసుకునే కులం లైంగిక వేధింపులు అంటారు. ఆమె నా కులం బిడ్డ, సర్పంచ్. వర్గాలు ఉంటాయి రాజకీయాలలో, కడియం శ్రేణి వర్గం, రాజకీయం నాదో వర్గం. అలాంటప్పుడు కడియం శ్రేణికి దగ్గరున్న వాళ్ళను నా వర్గం ముఖాన రావాలనుకున్నప్పుడు కింది స్థాయి నాయకులు, ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీస్ కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, ఆ ఊరు నాయకులు కావచ్చు. రాజన్న ఇస్ అ ప్రోటోకాల్ ఎమ్మెల్యే. రాజన్నను కాదని అడ్డుపోతున్నారు మీ కులమోడు కథా కార్ఖానా. ఇటు తీసుకొచ్చడానికి ఎవరైనా కూడా పనుల విషయంలో కానీ మిగతా విషయంలో ప్రలోభాలకు గురి చేస్తారు. ఆ ప్రలోభాలకు నన్ను గురి చేశారని మాత్రమే ఆమె అభియోగం. ఊర్లో రాజకీయ కక్షలు దొర చెప్తేనే అక్కడ మీటింగ్కి వస్తుండ్రు, లేకపోతే రాదు రాజకీయ కక్ష. తర్వాత వేలేరులో కేటీఆర్ గారు వచ్చారు, నాకు ఇన్విటేషన్ లేదు, అక్కడ రెడ్డి వాళ్ళందరూ నన్ను రాకుండా చేసిండ్రు, అది రాజకీయ కక్ష. మహిళా దినోత్సవం అయితే మొత్తం అందరికీ ఎమ్మెల్యే గారు బట్టలు పెట్టిళ్ళు, నాకు మాత్రమే బట్టలు పెట్టలేదు, ఇది రాజకీయ కక్ష. అన్ని ఊర్లకు పనులు ఇచ్చిండు, నా ఊరు కక్ష కట్టి దొరలు చేయబట్టి నాకు ఇక్కడ పనులు. అంతేనా? మీ గ్రామంలో పనులు జరగాలంటే నిధులు రావాలంటే నువ్వు నాతో ఉండాల్సిందే. అది చాలా తప్పండి, అట్లాంటి భాష మాట్లాడదు. ఎందుకంటే బీయింగే పాలిటిక్స్లో ఒక చేయలేదు, అట్లా అస్సలకి అలాంటి ఆరోపణ వాళ్ళు చేయలేదు. జానకిపురాన్ని మీరు దత్తత తీసుకున్నారు, నిధులు ఇవ్వాలి అన్నారు. మొదటి సంవత్సరం ఆర్థిక మాంద్యం, 2 సంవత్సరాలు కరోనా, గవర్నమెంటే పైసలు అయినప్పుడు జానకిపురం ప్రత్యేకంగా కంచెలు తీసుకొచ్చి ఇస్తారా? పిండి కొద్ది రొట్టెలు కదా. ఇప్పుడు మామూలుగా ఎవరికి ఏదైనా చేయాలన్నారు, దోస్ హూ ఆర్ ఒబీడియంట్ టు ద లీడర్. తెల్లారులేస్తే మనం వాళ్ళు తిట్టుకుంటూ వేరే పార్టీలతో ఉన్న వాళ్ళకు పనులు ఎక్కడని ఇస్తారా? ఏదని ఇప్పుడు పార్టీ నియోజకవర్గంలో ఎవరితో లేని సమస్య నవ్య గారితో ఎందుకు వచ్చింది మీకు?
వ్యక్తిగతంగా వారి కారణాలు బట్టి ఉంటుంది. సో దయచేసి ఇది మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది, కేసు అయిపోయింది. దాని గురించి చర్చ అవసరం లేదు, ఎందుకంటే దాని గురించి మాట్లాడట్లే ఏహ్యంగా ఉంది, నాకు అది ఇష్టంగా లేదు. దయచేసి అది వదిలేసేయండి. మహిళా కమిషన్ పెట్టేసింది, అది ఫాల్స్ ప్రూవ్ అని తెలిసిపోయింది. ఓన్లీ రాజకీయ దురుద్దేశంతో పత్రికలో వచ్చిన వార్తలను పట్టుకొని న్యూస్ ఏం చేశారు, మీడియా దాన్ని చాలా ఎక్కువ చేశారు. దాని వెనుక ఒక రాజకీయ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి విచారణ జరిగి ఆడ ఏం లేదని తేలిన తర్వాత దానిలో చర్చ ఎందుకు? ఇంకా ఏం లేదని తేలింది కదా, ఇంకా నేను పోతే ఇంకా డీప్కి వెళ్ళలేదంటే మళ్ళీ ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారు సార్, మీరు ఇంటికి వెళ్ళారు, ఇంట్లో చర్చ పెట్టారు. మేమిద్దరం ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి అధినాయకుని దగ్గర పోతే అక్కడ ఏమన్నా పనుల విషయం ఏది ఉంటే మరి పనులు ఇచ్చేస్తే అయిపోద్ది కదా అని చెప్తే పోయి పనులు ఇస్తానని చెప్పినాము. ఇంటికి ఎందుకు పోకూడదు? ఆమె వేరేనా? మా పార్టీ ఆమె, నా కులం ఆమె, నా నియోజకవర్గం, ఎందుకు పోకూడదు? ఏమన్నారు సార్? అరే పార్టీ అధిష్టానం ఆ సమయంలో అయిపోయింది కదా, చెప్పేసినాను కదా, ప్లీజ్ డోంట్ గో ఇన్సైడ్, వద్దని చెప్పిన కదా. మా పార్టీలో ఏం చెప్పింది నీకు చెప్పాలా? వై షుడ్ ఐ? అది కాదు కదా, పద్ధతి కాదు కదా. ఇక దాని లోతుకు పోకు అన్నప్పుడు వదిలేసేయాలి ప్లీజ్, ఎందుకంటే అది అయిపోయింది, మహిళా కమిషనర్కి పోయింది, తీర్పు వచ్చేసి. పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో సార్ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మాట్లాడింది విషయం మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మహిళలు బతికిపోయారు, కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ఆ దేవుడే కాపాడాలి, రాజే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాడని చెప్పి మీ మీద విమర్శించారు. దీనికి ఎట్లా చెప్తారు? సో నేను మొదటి నుంచి కూడా అంబేద్కర్ లాగా మహిళా పక్షపాతిని. నాకు 4 చెల్లెళ్ళు, ఆత్మీయతను పంచుకోవడానికి ఈ సమాజంలో సగభాగం కంటే వాళ్ళ మహిళలు ఎక్కువయ్యారు. మహిళలు లేకుండా ఏది కూడా జరగదు. సో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా నాకు వచ్చిన మెజార్టీనే దానికి కారణం. గత ఎన్నికల్లో 37,600 మెజార్టీ వచ్చింది, అంతకుముందు 58,000 మెజార్టీ వచ్చింది, అంతకుముందు 33,000 మెజార్టీ వచ్చింది, కాంగ్రెస్ నుంచి వేసినప్పుడు 12,000 మెజార్టీ వచ్చింది. ఎక్కడైతే చెట్టుకు కాయలు ఎక్కువ ఉంటాయో దెబ్బలు తగులుతాయి. రాజకీయ జీవితంలో వాటన్నిటిని తట్టుకున్నవాడే ప్రజా జీవితంలో ఉంటాడు. సో ఇవాళ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, రేవంత్ రెడ్డిని కావచ్చు, నన్ను కావచ్చు. సో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు, తిట్లు 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 అంటే తిట్లు తిడుతున్నారు కాబట్టి మనం ప్రజల్లో ఉన్నట్టు కదా. సో సరే మహిళల ప్రస్తావన తీసుకొస్తున్నారు మీ మీద, రేపు చూస్తారు కదా ఆ మహిళలు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారో, ఆ మహిళలే ఏ రకంగా హారతులు పడతారో అవన్నీ కూడా మీరు చూస్తారు. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు సార్ కాంగ్రెస్ పార్టీలో? చెప్తాను, ఓపెన్గా చెప్పి మీ అందరికీ చెప్పి తప్ప కూడా పార్టీలో జాయిన్ అవుతాను. ఇప్పుడు అనుకుని ఉంటారు కదా డేటు? అది ఇంకా ఫైనల్ కాలేదు, చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. నేను పర్టికులర్గా యాక్చువల్గా నేను ఈ పార్టీలో చేరుతా ఆ పార్టీలో చేరుతాను చెప్పలేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ విధి విధానం నచ్చక నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, నా అనుచరులతోటి మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అన్నాను. మరి మీ అనుచరులు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దు, కాంగ్రెస్కి పోవాలని మాత్రం అంటున్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరు సంప్రదించారు సార్? మీరే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దాం అనుకున్నారా, లేకపోతే మీరు వస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగారు? సో నేను 15 సంవత్సరాలు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మంత్రివర్గ సహచరులందరూ నా సమకాలీకులు. నేను కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణలో స్పోక్స్ పర్సన్. మంత్రులందరూ లోపల మాట్లాడిన తర్వాత బయట మొత్తం కూడా నేనే మాట్లాడేవాడిని. ఆ రకంగా నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ఎక్స్పోజ్ అయ్యడానికి ప్రధాన కారణం అదే, ప్రధాన కారణం కూడా అదే. సో ఆ రకంగానే ఉప ముఖ్యమంత్రి స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది, గట్టిగా నిర్ణయం తీసుకొని రాజీనామా చేయడం జరిగింది. సో ఈరోజు కొత్తగా కాంగ్రెస్లో పరిచయాలు నాకు ఏం లేదు. సో యూజువల్గా నాకు అందరు కూడా పరిచయస్తులే ఉన్నారు. దాంట్లో భాగంగా మాట్లాడు. ఇప్పుడు ఒక నాయకుడు అసంతృప్తిగా ఉన్నాడు అని తెలిసినప్పుడు అనేక మంది వస్తారు. ఒక ఊర్లో ఏదానికి ఇంత నష్టం జరిగింది, అయ్యో పాపమాట అంటే అందరూ వచ్చి చూసిపోతారు. అట్లాగే నాయకుడిగా నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేను 4 సార్లు ఎమ్మెల్యే కూడా చేయను, అసంతృప్తిగా ఉన్నాడట, ఆత్మ బాధతో ఉన్నాడట, మానసిక క్షోభతో ఉన్నాడట అనేదానికి అనేక మంది అనేక రాజకీయ పార్టీలు అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జాతీయ పార్టీలు కూడా వచ్చి కలిసినాయి. అల్టిమేట్ నేను తీసుకున్న నిర్ణయం అనేది నాకు ఉంటుంది కదా. బాధలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి ఆహ్వానించారు. అంటే 100 అసంతృప్తిగా బాధ 100%. ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ రాకపోతే సంతోషం ఉంటుందా? మీ భాషలో ఏమైనా సంతోషం అది? అయినా కూడా విధేయుడుగుండి గణపురము జనగాం గెలిపించినప్పుడైనా రియలైజేషన్ ఉండాలి కదా, అది కూడా లేదు కదా, అప్రిషియేషన్ ఉండాలి కదా. పోనీ మీరు చెప్పండి, గణపూర్ గెలవడానికి జనగాం గెలవడానికి కాంట్రిబ్యూషన్ లేదంటారా నాది?
నాకు బాధ్యత అప్పచెప్పిండ్రు, ఇన్ఛార్జి బాధ్యత డెఫినెట్గా బాధ్యత అప్పచెప్పినప్పుడు అక్కడ ఎలాంటి ఫలితమైనా మీరే కదా బాధ్యులు. అంతే కదా, అదే అంటున్నాను. సో అవిభక్త వరంగల్ జిల్లాలో ఈ 2 మాత్రమే గెలిచారంటే నా ఇంపాక్ట్ ఎంత ఉంది నియోజకవర్గాల మీద అనేది ఇంపార్టెంట్ కదా. సో ఆ రకంగా ఉన్నంతసేపు పార్టీకి ఒబిడియంట్గా ఉన్నాం, నాయకుడిని గౌరవించుకొని అనేక రకాలు చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా వారి ఇష్టాన్ని బట్టి ఆయా పార్టీ విధానాలను బట్టి వారి మేనిఫెస్టోని బట్టి మారుతుంటాం. ఇవాళ కేసీఆర్ గారు పార్టీ మారిండు, రేవంత్ రెడ్డి పార్టీ మారిండు, పార్టీ మారడం లెవెల్. సో కాబట్టి నేను మాట్లాడారు సార్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడలేదు. సో మిగతా వాళ్ళందరూ మాట్లాడిండ్రు. నేను చెప్పాను కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక లింక్ లేదు. వారి పార్టీలన్నీ వేరు కదా. నేను ఓన్లీ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడినారు. రాజనరసింహ గారు ఉన్నారు, బట్టి ఉన్నాడు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తర్వాత మొన్న దీపాదాస్ మున్సి గారు వచ్చారు. మేమంతా తెలంగాణ కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అంటే ఢిల్లీ పోతే అందరూ కలిసేవాళ్ళు కదా. సో అక్కడ అందరూ దీపాదాస్ మున్సి గారితో మాట్లాడుంటారు. మాట్లాడడం వేరండి, మర్యాదపూర్వకంగా కలవడం వేరు. సో అవుట్కమ్ ఏందనేది రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది. సార్ ఏంటి ఎలాంటి హామీ వచ్చింది సార్ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి? మీకు హామీ కానీ పోవడం కానీ ఇప్పటి వరకు ఇంకా చర్చల దశలోనే ఉంది. ఇంకా పోవడం డేట్ కానీ లేకపోతే హామీలు కానీ అట్లాంటివి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు పార్టీలోకి వెళ్తే మీ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉంటాయి కదా. మీ నియోజకవర్గ ప్రజలకు అన్కండిషనల్లీ ఐఎమ్ రెడీ టు జాయిన్ ఇన్ ఎనీ పార్టీ, నాట్ ఓన్లీ దిస్ వన్, ఏ పార్టీకైనా. ఇప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ నాయకుడిగా నేను ఏ పార్టీకైనా పోయే స్వతంత్రం రాజ్యాంగం నాకు కల్పించడం జరిగింది. నా ప్రధాన లక్ష్యం మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవం కాపాడడానికి నేను ఎక్కడున్నా కూడా అది ఏ అనేక సందర్భాలలో ఆ లైన్లోనే నేను పనిచేయడం జరిగింది. ఇప్పుడు మాదిగల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీలో రాజయ్య గారు ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో? తప్పకుండా వారి ఉనికి కోసము శాయశక్తులు కృషి చేస్తాను. వాళ్ళ ఉనికి, కాంగ్రెస్ పార్టీలో వారి ఉనికి, వారి ఆత్మగౌరవం ఆ రకంగా ఉండేటట్టు. కారణం ఏంటంటే ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కారణం ఈరోజు తెలంగాణ మొత్తంలో అత్యధిక జనాభా మాదిగలే. ఏ ఒక్క కులాన్ని తీసుకున్నా కూడా ఆ కులం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాదిగలే. కానీ రాజ్యాధికారంకి వచ్చే వరకు వారు ఏదో కారణం వల్ల వెనుకకైపోతున్నారు. సో కాబట్టి వాళ్ళను జాగృతి పరచవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ మొత్తంలో, అండర్లైన్ చేస్తున్నాను, తెలంగాణ మొత్తంలో మాదిగ కమ్యూనిటీ నుండి, క్యాస్ట్ నుంచి వెళ్ళి నేను ఒక్కొని మాత్రమే ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాను. వరుసగా 4 సార్లు గెలుస్తున్నాను. రాజనరసింహ, ఇప్పుడున్న రాజనరసింహ గారు మోచి, అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా ఉండే, తర్వాత ఇప్పుడు బట్టి మాల దాసరి. సో నేను మాదిగా. సో ఎవరి కుల ఆత్మగౌరవం వారికి ఉంటుంది. వారు వాళ్ళ కోసం పనిచేసినప్పుడు ఇతర కులాలను గౌరవిస్తూనే మన కులం కోసం మనం పని చేయాల్సిన అవసరం ఉంటుంది. మాదిగా చెమర్ ఇంటలెక్చువల్ మీటింగ్ అయింది దామోదరాశ్రమ. నేను ఒక డయాస్ మీద వరంగల్లో కూర్చోగలిగినాం జస్ట్ ఒక ఎలక్షన్ల ముందు జరిగిన పరిణామాలు. సో అట్లాగే అనేక సందర్భాల్లో బహుజనులతో కూర్చున్న సందర్భం ఉన్నది, కృష్ణమాదిగతో కూర్చున్న సందర్భం ఉంటుంది, వంగపల్లి శ్రీనివాస్తో కూర్చున్న సందర్భం ఉంది, మాదిగ జాగ్తో కూర్చున్నాం. సో ఇట్లా దళిత బహుజన సంఘాలతో కూర్చొని అనేక సందర్భాలు మాట్లాడటం అంబేద్కరిజం గురించి. సో ఈ రకంగా ఏది చేసినా కూడా ఓవరాల్గా మాదిగ అస్తిత్వాన్ని కాపాడడం, మాదిగల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడడం, తర్వాత మాదిగ ఉనికిని ప్రతి రాజకీయ పార్టీలో వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఏదైతే 12% ఉన్నారో ఆ లెవెల్లో వాళ్ళకు రాజకీయాలలో కూడా అవకాశం రావాలనేది నా ప్రధాన కర్తవ్యం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఉంటుందా? ఎస్సీ మాదిగ దండోర ప్రధాన ఏకైక డిమాండే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని. నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన, నేనే ఏకగ్రీవ తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారి ఆదేశంతో తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఇప్పుడు 7 జడ్జిలతోటి సుప్రీంకోర్టులో ఉన్నది. ఇవాళ రేపో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నది. నేను అనుకుంటాను 9వ తారీఖు లోపు ఒకవేళ కనుక బీజేపీ ఎస్సీ మాదిగ కమ్యూనిటీని ఓన్ చేసుకోవాలంటే దానికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కనుక ఇచ్చేది ఉంటే, సో డెఫినెట్గా బీజేపీ ఏబీసీలు వర్గీకరించారు. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉందంటారా? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారితో ఒక పెద్ద సభ కూడా నిర్వహించారు, మోదీ గారు పాల్గొన్నారు, కమిటీ కూడా వేశారు. నిజంగా ఎలక్షన్స్ కోసం చేసినట్టు భావిస్తున్నారా, లేకపోతే
చిత్తశుద్ధి ఉందా? ఇప్పటి వరకు మాత్రం ఎలక్షన్ల కోసమే అనుకుంటున్నాం. రేపు 9వ తారీఖు లాస్ట్ పార్లమెంటరీ డే అవుతుంది, ఇక తర్వాత బహుశా ఎలక్షన్లు అవుతాయి. సో కాబట్టి ఈ 9వ తారీఖు లోపు కనుక వాళ్ళు కనుక వర్గీకరణ చేయడం కోసం చట్టబద్ధత పార్లమెంట్లో కల్పించేది ఉంటే డెఫినెట్గా దానికోసము పెద్దన్న పాత్ర పోషించిండు మోడీ అని చెప్పేసి తప్పకుండా మాదిగలకు ఒక మంచి వరం ఇచ్చినట్టు అవుద్ది. ఓకే, వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజయ్య గారు పోటీ చేయబోతున్నారా? ఇప్పటివరకు నేను పార్టీలోనే చేయలేదు, ఇక ఎంపీ పోటీ ఎక్కడిది. సో చూద్దాం. భవిష్యత్తు నేను చెప్పాను, నా రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా నా అనుచరులతో మాట్లాడి, అండర్లైన్ చేసుకోండి, నా అనుచరులతో మాట్లాడి, నా నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి, దేవుడి దయ వల్ల నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి తెలంగాణ మొత్తంలో నా అభిమానులు ఉన్నారు, నా ఆత్మ బంధువులు ఉన్నారు, కుల బాంధవులు ఉన్నారు. సో ఈ 3-4 రోజుల నుంచి రాజీనామా చేసిన తర్వాత కొన్ని వేల ఫోన్లు వస్తూ ఉన్నాయి, వేల మెసేజ్లు వస్తూ ఉన్నాయి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా. ఏం చెప్తున్నారు సార్, మంచి పని చేశారంటున్నారా? 100%. మీ దారి మీరు ఏ పార్టీలు జాయిన్ అయితే మీతో పాటు మేము కూడా జాయిన్ అవుతామని కూడా అంటున్నారు. సో కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. బయట చర్చ జరుగుతుంది, అంతా ఫైనల్ అయిపోయింది, 9వ తారీఖు 10వ తారీఖు జాయిన్ అవుతున్నారు రాజయ్య గారు అని. అయితే మంచిదే కదా. సో నేను అనుకుంటా, ఓకే మీరు అడిగింది కాబట్టి, ఒక ఆస్పిరెంట్ అంటే ఎట్లా ఉండాలా, వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్. వరంగల్ పార్లమెంటు విషయానికి వచ్చినప్పుడు, వరంగల్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో అత్యధికులు మాదిగ సామాజిక వర్గం, 92% మాదిగలు ఉంటారు, అంటే ఎస్సీ కమ్యూనిటీలో. సో అట్ హైయెస్ట్ కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ, నెంబర్ 1. నేను మాదిగ కమ్యూనిటీ. రెండవది ఉప ముఖ్యమంత్రి, 4 సార్లు కంటిన్యూస్గా ఎమ్మెల్యే 2. తర్వాత మూడోది ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగిన, వరంగల్ వాడవాడ ఊరూరు తిరిగిన మాదిగ పేరు చెప్పుకొని. అదేవిధంగా అంబేద్కర్ భావజాలాన్ని పంచిన. డాక్టర్ రాజయ్య ప్రజా వైద్యుడిగా, పిల్లల డాక్టర్గా, డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్గా సెలెక్ట్ అయిపోవడం జరిగింది. అంటే ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్. నాట్ ఓన్లీ వరంగల్, ఉత్తర తెలంగాణ మొత్తంలో నాదే మొట్టమొదటి పిల్లల దవాఖాన. సార్ ఇక్కడే ఒక మాట, మీరు ఇదంతా లిస్ట్ అంతా చెప్తున్నారు, ఇంత ప్రజా పోరాటం చేశాను, ఇంత ఉద్యమంలో ఉన్నానని చెప్తున్నారు, ప్రజాప్రతినిధిగా సుదీర్ఘ అనుభవం అని చెప్తున్నారు, మీరు చేసినటువంటి పదవుల గురించి చెప్తున్నారు. ఇది ఒకవైపు నాణ్యానికి కనిపిస్తుంది. మరోవైపు రాజయ్య గారు స్త్రీలుడనో లేకపోతే తాగి అమ్మాయిలకు మెసేజ్లు చేస్తాడు, ఫోన్లు చేస్తాడని చెప్పి ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఇంత నెగిటివ్ ఎందుకు వచ్చిందంటారు? మళ్ళీ దాని గురించి చెప్పాలంటే, శత్రువులు ఉన్నప్పుడు అట్లాంటివి జరుగుతాయి. అది ఎవరైనా కూడా అభియోగాలు చేయడం ఈజీ. నాయకుడిగా లేదా ఏ వ్యక్తి మీద అయితే అభియోగాలు వస్తో కాదు అని నిరూపించుకోవడం మాత్రమే మన మీద ఉంటుంది. అభియోగాలు వేరు, నిజాలు వేరు. సో మన మీద అనేక అభియోగాలు వచ్చినా కూడా 33 మెజార్టీ నుంచి వెళ్ళి 58,000 మెజార్టీ ఇవే అభియోగాలు చేశారు. అప్పుడు కూడా 33,000 మెజార్టీ, అంతకుముందు 12,000 మెజార్టీ. 12,000 మెజార్టీ ఉన్నప్పుడు అభియోగాలు ఇవే. అదే వ్యక్తి ఆయనే చేయిస్తుంటాడు. మళ్ళా 33,000 వచ్చింది, 30,000 నుంచి వెళ్ళి 58,000 వచ్చింది. మరి ఎటుపోతున్నాయి అభియోగాలు? ఎవరు చేస్తుంటారు సార్ ఇవన్నీ? అనేక సందర్భాలు ఎవరో ప్రత్యర్థి ఉంటాడు కదా, ప్రత్యర్థి చేస్తారు. అట్లాంటి అనేక సందర్భాలలో చెప్పాను. మొన్నటి విషయంలో కూడా చేసిన పేరు కూడా చెప్పాను అనేక సార్లు. వేరే పార్టీలో కాదు, కడియం శ్రీహరి గారు అని చెప్తారు. మరి ఇంకా అంతే కదా, 100% కదా. ఒక్క ఒరలో 2 కత్తులు ఇమ్మడవు. సో బట్ ఎప్పటిది నాది అప్పర్ హ్యాండ్. సో ఆయనకంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా, ఆయనకంటే నేనే వరుసగా 4 సార్లు గెలిచాను. సో ఇవన్నీ కూడా ప్రజాదరణ. నేను ఒక పెద్ద కులంలో పుట్టాను, ఆయన బైండ్ల కమిటీలో పుట్టాడు, నేను మాదిగ కులంలో పుట్టాను. సో అనేక రకాలుగా చూస్తే ఆయన ఎత్తులు జిత్తులు చేస్తుంటాడు, నేను ఉరికి ఫస్ట్ రావాలనుకుంటా, ఆయన ఇరుగొట్టి ఫస్ట్ రావాలనుకుంటాడు. అంటే బ్లాక్మెయిల్ చేసి టికెట్ సంపాదించారంటారా కడియం గారు? 100%. అది వాళ్ళే చెప్పిండు కదా. హరీష్ రావు గారి దగ్గర పోతే, కేటీఆర్ దగ్గర పోతే వాళ్ళే చెప్పిండు. నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్పినా కదా, 2014 ఆయనకే ఇచ్చినావు, 18 ఆయనకే ఇచ్చినావు, ఇప్పుడు ఆయనకే ఇస్తున్నావు, నేను ఇవ్వకపోతే పార్టీ పోతా. మీ మీడియాలలో యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పిండు కదా. మొన్న ప్రజాస్వామికంగా ఎన్నిక కాబడ్డా కాంగ్రెస్ పార్టీని కూల్స్తాం, మాకు 39 ఉన్నాయి, 7 ఎంఐఎం ఉన్నది, 8 బీజేపీలు ఉన్నారు, మాకు ఎంత ఇంకొక 5-6 తెచ్చుకుంటే గెలుస్తాం అని మాట్లాడితే
మీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అనేక మీడియా శాటిలైట్ ఛానల్స్ మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా నువ్వే బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్ మేము సాక్ష్యం దానికి కాంగ్రెస్ పోతాను మాతో రాయించినవు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్నే కూలగొడుతున్నావు, నువ్వే మనిషి అని చెప్పేసి కడియం శ్రీరెడ్డి అనేక మంది ఇట్టిండు. మొత్తము కడియం గారే కాదు సార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అంటున్నారు కదా 2 సంవత్సరాలు ఉంటుంది, 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిగా మన కేసీఆర్ గారు ఉంటారు. మా కడియం శ్రీరెడ్డి గారేమో నెలలనే వెంటనే కూల్ చేస్తామన్నాడు. ఈయనకి ప్రమాణ స్వీకారం చేద్దాంటే ఆయన కూల్ చేసి మొదలుపెట్టిండు. కేసీఆర్ ఏమో కేసీఆర్ 6 నెలల్లో ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ గారు అన్నాడు. గా విధి విధానాలు నచ్చకనే, గా అప్రజాస్వామికంగా మాట్లాడడం నచ్చకనే. ప్రతిపక్షాలంటే పాదయాత్రలు చేయాలి, ప్రతిపక్షాలంటే బస్సు యాత్రలు చేయాలి, మేనిఫెస్టో అమలు పరిచినట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కూలగొట్టడం ఒత్తిడి ఎట్లా కూలగొట్టడం అంటే ఏంటి సార్, వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎట్లా సాధ్యం? అప్రజాస్వామికంగా ఇవాళ గతంలో జరిగిన విషయాలు గత కూలగొట్టడం అంటే దానికి తెలియదు ఏమున్నది, సంఖ్యాబలం 60 దాటాలా, 60 దాటాలంటే అందుకెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు పేపర్లలో చూస్తూనే కదా 2/3 బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి బీజేపీ సహకారం తీసుకుని ఇట్లా కూలగొడదామనే ఆలోచన ఉందంటారు వాళ్ళకి. 1, 2 కాదు, బీజేపీ నుండి గెలిచిన వాళ్ళను బీఆర్ఎస్ నాయకులు మా వాళ్ళు అనుకోవడం తప్పు. ఎంఐఎం ఒక గుర్తు మీద గెలిచిన వాళ్ళను మా వాళ్ళు అనుకోవడం తప్పు. అది బీజేపీ వాళ్ళు అనాలి, ఎంఐఎం అనాలి. మీరు ఎట్లా అంటారు అంటే ఏదో వాళ్ళని ప్రలోభ పెడుతున్నాం అన్నట్టే కదా. వీళ్ళు కాకుండా తక్కువ ఉన్న వాళ్ళను కాంగ్రెస్ కదా మిగిలిపోయింది, కాంగ్రెస్ నుంచి వెళ్ళి గుంజుకొస్తామనే మాటనే కదా అది, చెప్పకనే చెప్తున్నట్టే కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ టీడీఎల్పీ లేకుండా చేసిందంటే 2/3 మందిని తీసుకొచ్చింది. అదేవిధంగా మొన్న కాంగ్రెస్ ఎల్పీ లేకుండా ఉండడానికి, సిఎల్పీ లేకుండా ఉండడానికి 18 మందిలో 13 మంది తీసుకొచ్చి 5 మిగిలేటట్టు చేసింది. అంటే దానివల్ల ఏముంది, పార్టీ ఫిరాయింపుల చట్టం లేకుండా ఉంటుంది 2/3 కనుక వచ్చాయంటే. ఇప్పుడు 39లో 26ను కనుక గుంజుకొచ్చగది ఉంటే ఇక్కడ కూడా ఫిరాయింపుల చట్టం వర్తించదు, బాగానే ఉంటుంది. వాళ్ళేమో ఆ ఎత్తుగడైతే వీళ్ళు ఈ ఎత్తుగడైతారు. ఓకే, అంటే టిట్ ఫర్ టాట్ లెక్కనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా గుంజుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేదు, కానీ ఏమంటున్నారు, నువ్వు ఒక్కడు గుంజితే నేను 5 గుంజుతా అంటాను. ఇదే భాష, వాళ్ళిద్దరి మధ్యలో భాష ఎట్లుందంటే, సో అంటే నువ్వు నేర్పేది అదే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గుంజుకున్నారు అనుకోండి, నెంబర్ గేమ్ ఆడారు అనుకోండి, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, రాజయ్య గారు ఎటువైపు ఉంటారు? మళ్ళీ ప్రజాస్వామ్యం వైపు ఉంటాను నేను. అంతేనా? అంతే. అధికారం ఎటుంటే అటుంటారా? నో, ప్రజాస్వామ్యం వైపు. ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్తో ఉన్నారు, అధికారం పోయింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్. నోబడీ కెన్ కంపేర్ విత్ డాక్టర్ రాజయ్య. వై? బికాజ్ ఐ వెంట్ టు బీఆర్ఎస్ పార్టీ ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ. నేను అల్లాటప్ప పోలేదండి. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు 12 ఏళ్ళ అరణ్యవాసము, సంవత్సర అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు ఒక నియంత మీద పోరాటం చేసి కష్టపడి కసితో గెలిచిన మహాకూటమి ఉన్నప్పటికీ కూడా కసితో గెలిచిన 12,000 మెజార్టీతోటి. సో గెలిచిన దాన్ని తృణప్రాయంగా తెలంగాణ కోసం, తెలంగాణ బిడ్డలందరూ కూడా చచ్చిపోతూ ఉంటే బాధను భరించలేక, డాక్టర్గా బాధను భరించలేక ఆ రకంగా పార్టీ వదిలిపెట్టిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే తెలంగాణలో నా జాతి, మాదిగ జాతి పెద్దది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎక్కువ మంది మాదిగలు. ధూమ్ధామ్ కళాకారులు, దప్పు కొట్టేవాడు నా మాదిగ బిడ్డ, పాటలు రాసేవాడు నా మాదిగ బిడ్డ, పాడేవాడు మాదిగ బిడ్డ, గజ్జగట్టి ఎగిరేవాళ్ళు మాదిగ వాళ్ళు, అక్రమ కేసులు మాదిగ వాళ్ళ మీద, ఆత్మహత్యలు మాదిగ బిడ్డలు చేసుకున్నారు, జైలు పైన వాళ్ళు మాదిగలు. వాళ్ళందరికీ ఆత్మస్థైర్యాన్ని నింపాలి, నేనున్నా మీకోసం అని చెప్పేసి యావత్ తెలంగాణ తిరిగిన కేసీఆర్ గారి పిలుపుని అందుకొని త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధాలంటే అసలు సిసలైన త్యాగం చేసిన మొట్టమొదటి మాదిగ. మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడు ఆనాడు సదాలక్ష్మి 1969-70లో ఆమె మాదిగ మహిళా రాజీనామా చేస్తే ఆమెను ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా మనము మరి రాజీనామా చేసుకోవడం, అంత పెద్ద త్యాగం ఎవరు చేయలే. తర్వాత నాతో పాటు జూపల్లి వచ్చిండు, అదేవిధంగా సత్యనారాయణ ఇండిపెండెంట్గా ఉండే అసోసియేట్ మెంబర్ ఉండే, కానీ వాళ్ళందరూ మళ్ళీ ఓడిపోయిండు. ప్రజాదరణ అంటే రాజేది, నేను మాత్రం గెలుచుకుంటూనే వచ్చిన. ఇప్పటి వరకు లాస్ట్ టైం కూడా గెలుచుకుంటూనే వచ్చిన. లాస్ట్ 18లో 37,800, అప్పుడు కూడా ఇవే అభియోగాలు. సార్ మీరు బీఆర్ఎస్కి రాజీనామా చేశారు, ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లకు పాల్పడి పూర్తిగా అవినీతిమయం చేసి మేడిగడ్డ ఎలా కుంగిందో మనం చూసాము. దాని మీద విచారణ జరుగుతుంది. అన్నీ బయటకు వస్తే కేసీఆర్ గారిని జైల్లో వేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తున్నారు. చట్టము ఎవరికి చుట్టం కాదు. రాజకీయ పార్టీలు
ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నారు No, కాబట్టి yes. చెప్తున్నా, అవినీతి జరిగిందా కాళేశ్వరం ప్రాజెక్టులో? జరిగిందా జరగలేదా విచారణ పెడతారు. ఆ విచారణ జరిగితే చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. సో తప్పకుండా అవినీతి కనుక జరిగేది ఉంటే శిక్షకు అర్హులే వాళ్ళు, ఎవరైనా ఇంత పెద్దోళ్ళైనా. మనం చూస్తున్నాం కదా, అనేక రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పోతున్నారు, ఉప ముఖ్యమంత్రులు పోతున్నారు, తర్వాత మంత్రులు పోతున్నారు, అనేక మంది పోతూనే ఉన్నారు కదా. మనం చూస్తూనే ఉన్న కేజ్రీవాల్ సహా ఉప ముఖ్యమంత్రి ఆల్రెడీ పోయే ఉన్నాడు. సో కాబట్టి చట్టానికి ఎవరు చుట్టం కాదు, తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీలో 9నో 10నో జాయిన్ అవుతున్నారని చెప్పేసి సమాచారం వస్తుంది. ఓకే, మీకు సమాచారం ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారంలో ఉన్న పార్టీ. సో మొదటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాలు పనిచేశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 1997 అక్టోబర్ 13వ తారీఖు నాడు వైఎస్ రాజశేఖర్ ఢిల్లీకి ఫోన్ చేస్తే సోనియా గాంధీ నాయకత్వంలో జాతీయ అవార్డు తీసుకోవడానికి వెళ్ళి సోనియా గాంధీని కలిసి వారి సమక్షంలో, ఆనాడే సోనియా గాంధీ సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది 97లో. ఓకే, సో 97 నుండి 2012 వరకు, అంటే దాదాపు 15 సంవత్సరాలు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ గొప్పగా పనులు చేసినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి టికెట్ ఇచ్చాడు. సో మహాకూటమి ఉండగా కూడా నాడు టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు మహాకూటమిగా పేరుండే. మహాకూటమి ఉండగా కూడా 12,000 మెజార్టీతో గెలవడం జరిగింది. సార్ ఎవరి సమక్షంలో జాయిన్ అవుతున్నారు సార్? చూద్దాం, ఒకవేళ జాయిన్ అయితే ఏ పార్టీలో జాయిన్ అవుతాం, ఎవరి సమక్షంలో కాలం నిర్ణయిస్తాయి. వెరీ షార్ట్ టైం కదా, నేను అన్నట్టు 9-10 అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని మోస్ట్లీ తెలుస్తుంది కానీ మీరు ఇంకా ఓకే చూద్దాం ఏ లెవెల్లో. ఇప్పుడు నేను ముందు చెప్పిన గతంలో అది అబద్ధం కాదు కదా. సోనియా గాంధీ సమక్షంలో గతంలో చేరిన, సో ఇప్పుడు ఏ సమక్షమైనా కూడా పర్వాలేదు. సో పైన సోనియా గాంధీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఖర్గే గారు ఉన్నారు. సో పెద్దలు అప్పుడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కింద స్థాయిలో ఇక్కడ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. సో మళ్ళీ ఎక్కడమైనా కూడా మనము నెగ్గాల్సింది మాత్రం గణపురం నియోజకవర్గంలో లేదా జనగాం జిల్లాలో అక్కడ. కాబట్టి ప్రోటోకాల్ కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే నియోజకవర్గం నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి జిల్లా డీసీసీ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒకవేళ జాయిన్ అయ్యటానికి ఎవరు వస్తారు మీతో పాటు అంటే నా గణపూర్ నియోజకవర్గ ప్రజలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, గ్రామాధ్యక్షులు వీళ్ళే కదా ముందే రావాలి. పంపించేశారంట ముందే. ఇప్పుడు నేను చెప్పిన కదా, కడియం సిరెడ్డి దగ్గరి అనుచరులు ఆయనతో బాధపడి ఆయనను విడిచి నా దగ్గరకు వచ్చిండ్రు ఈ 10 ఏళ్లలో. సో మళ్ళీ ఆయనకు టికెట్ రాగానే ఇప్పుడు ఆయనకు చేయాలంటే వాళ్ళు ఎట్లా వస్తారు, కాబట్టి అందులో మేము చేయలేము, అమ్మో ఆయనను భరించలేకనే ఇటు వస్తే మళ్ళీ ఆయనకు టికెట్ ఇస్తుంటే అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్గా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మంచి స్వేచ్ఛ ఇచ్చింది, ఎవరు ఏ పార్టీకి ఎప్పుడైనా పోవచ్చు అనేది. సో వాళ్ళది ఆయన మారిండు, వీళ్ళు కూడా మారిండు. ఆయన కూడా మారిండు కదా టీడీపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్కు. ఓకే సార్, కాంగ్రెస్ పార్టీలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ